దెయ్యానికి వయసు అవుతుందా అనేగా అడిగావు. దొరికావురా. దొరికానా? మనలాంటి వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి వయసు పెరుగుతుంది, కానీ దెయ్యాలకి 10 సంవత్సరాలకు ఒక్కసారి వయసు పెరుగుతుంది. 10 ఏళ్ళకు ఒకసారా? అవును. అప్పుడైతే 2006. అంటే మన దెయ్యానికి 1.5 వయసే పెరిగిందా? మన దెయ్యం కాదు బాబు, నా నోన్ దెయ్యానికి. నువ్వు కంటిన్యూ. మనకేమో వయసు అయితే జుట్టు రాలుతుంది, కానీ దెయ్యాలకి వయసు అయితే జుట్టు చెట్టు ఓడల్లా అడ్డదిడ్డంగా పెరిగి వాటి మొహం మీద దట్టంగా పెరిగిన జుట్టుని 2 చేతులతో తప్పించి గుట్లు బయట పెట్టి బసవయ్యా బుక్ అయిపో. దెయ్యాల దీపానివ్వు. దెయ్యాల దీపమా? అటులనే కానివ్వు. ఏమయ్యా ఇప్పుడు లెంగ్త్ గా అరిచిందే, ఏంటది? దెయ్యం పెంచుకునే కుక్క. దెయ్యం పెంచే కుక్క? బాబు మదను, ఇంతటితో ఆపేద్దాం. ఏముంది, ఇంకో రోజు వింటే పోయా. నేను అడిగానా? రాయిలా దెయ్యాలకి పళ్ళు నల్లబడిపోయి అడ్డదిడ్డంగా విరిగి భయంకరంగా కంపరం పుట్టేలా చండాలంగా ఉంటాయి. పళ్ళని ఎందుకయ్యా పళ్ళతో పళ్ళు తోగుతున్నావు? దెయ్యాల పాఠం చెప్పడం ఈజీ అనుకున్నావు బసవయ్య. కూర్చో. దెయ్యానికి చేతి గోళ్ళు. వాట్ ఈస్ దిస్? గోళ్ళున్నాయే గోళ్ళు, అవి పొట్లకాయలా వేలాడుతుంటాయి, పొడుగ్గా ఉంటాయి. పొట్లకాయలాగానా? అవును. ఆ తర్వాత బసవయ్య బిడ్డకు ఉక్కు పోస్తుంది. వాటి మొహం ఉందే తోలు ఊడిపోయి వేలాడుతూ ఉంటుంది. అవయవాలన్నీ మాడి మస్సైపోయి ఉంటాయి. అప్పుడు ఆ రక్త పిశాచి చేతికున్న రేఖలన్నీ నీ మొహం మీద ఉంటాయి. అందంగా ఉన్న బసవయ్య. ఆ తర్వాత కంట్లోంచి రక్తం వస్తుందంట, ముక్కులోంచి బ్లడ్ వస్తుందంట, నోట్లోంచి ఇంకేదో వస్తుందంట, చెవులోంచి రుధిరం ఏరులై పారుతుందంట బసవయ్య. అయ్యో, ఏ తల్లి కనిపెట్టో నా దగ్గర చిక్కుకుని అవస్థ పడుతున్నాడు. ఆ తర్వాత కాళ్ళు లేవు, కింద ఆనవంట. ఆనవా? ఆనో. ఏ? అలా మెల్లగా పైకి వెళ్ళి ఆకాశంలో వేలాడతాయంట బసవయ్య. అక్కడి నుంచి అది కిందకి జంప్ చేసి నీ భుజాల మీద కాలేసి నిన్న కిందకి తోసేసి నీ మీదకి కూర్చొని నీ పేగులు తెంచి తనివి తీరా గబ 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 తినేస్తుంది. నన్ను కథ చెప్పమంటావా? ఇప్పుడు రారా, రా రా. మోసలు నోట్లో చిక్కుకున్న గొర్రెల కోతిలో ఉన్నాడు. ఇప్పుడు అడగరా, రా. ఓరి పలిసిన బసవయ్య, నోటి తోలంటే ఇది అనటారేమో. వీడి దగ్గరకు వచ్చి దేహాల చరిత్ర అడగొచ్చా? నిన్ను అరిగిపోయిన చెబుతా కొట్టాలరా. కుటీస్, అన్నా సార్, నా పిల్లల్ని చూసావా? లేదే, నేను ఉదయం మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. ఎందుకింత కంగారుగా ఉన్నారు? ఏమైంది? పిల్లల్ని చూసావా? లేదే. లేదా? ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటారు. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? ఇంకోసారి మా రూమ్కి వచ్చారో చాలు కొడతారు. తప్పు చేదిరా. వాళ్ళు ఏం చేశారో వాళ్ళే అడుగు. నిన్న రాత్రి ఆ ముసలావిడ అరుపుకి భయపడి మా ఇద్దరికి నిద్రే పట్టలేదు. నాకు అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మమ్మ చూడడానికి అమ్మలాగే ఉన్నారు కదా, అందుకే అమ్మమ్మ పక్కన పడుకున్నాం. దానికి అంకుల్ కోపడి మా ఇద్దరిని లాక్కొచ్చేసారు. సారీ అంకుల్, మీ ఇద్దరు చేసింది తప్పే కదా అంకుల్. లేదురా, మీ తప్పే లేదురా. అమ్మ జ్ఞాపకం వచ్చి అమ్మమ్మ పక్కన పడుకున్న పిల్లల్ని ఇలా లాక్కొచ్చి తోసేసావే, మీరసలు మనసులేంటా? చేసింది తప్పని వాళ్లే ఒప్పుకున్నారుగా, మరి ఇంకేంటి? నన్ను మీరు ఎంత అవమానించినా నేను సహిస్తాను, కానీ నా పిల్లల్ని ఏమైనా అంటే నేను సహించని చెప్తున్నా. ఎవరయ్యా నీ పిల్లలు? మమ్మల్ని తలదించుకునేలా చేసి
రాత్రికి రాత్రి ఎవరితోనూ లేచిపోయింది. దాని పిల్లలుగా వీళ్ళు. మా కుటుంబంలో ఇలాంటి సమస్య రాకుండా ఉండుంటే వీళ్ళ మొహాలు కూడా చూసేవాళ్ళం కాదు, శాశ్వతంగా దూరంగా పెట్టేవాళ్ళం. మీ కుటుంబంలో జరిగే సమస్యలకి కారణం ఆ గుడి మాత్రమే కాదు, వీళ్ళమ్మ ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకొని పడ్డ బాధ కూడా. మతం మారితేనే మీ అమ్మాయిని అంగీకరిస్తామని వీళ్ళ నాన్న కుటుంబం చెప్పినప్పుడు మతం వద్దు కుటుంబం వద్దని అన్నిటినీ వదిలేసి వచ్చిన వారే వీళ్ళ నాన్న. ఇంత మాట్లాడుతున్నారే, మీలో ఎవరైనా ఒక్కరు కనీసం ఈ పిల్లల పేర్లేంటని అడుగుంటారా? వీడి పేరు కలాం, తన పేరేంటో తెలుసమ్మా? రంగనాయక్. ఎన్ని దేవుళ్ళను మొక్కుకున్నా అది నా నోటితో చెప్పడం ఎందుకు? మీరెవ్వరూ ఈ పిల్లలకి అక్కర్లేదు, నేనుంటాను, చివరి వరకు ఉంటాను, వదిలిపెట్టను. రండమ్మా. ఆనాడు ఇలా చెప్పడానికి మా కుటుంబంలో ఎవరైనా ఉండుంటే నా కూతురు నాకు దూరం అయ్యేది కాదు. ఇప్పటి నుంచి ఈ పిల్లలు లేకుండా మేము ఉండలేం. రండి. అయ్యా అయ్యా ఏంటి బాబు? అయ్యా, మీ కులదైవం గుడిని శుభ్రం చేయడానికి వచ్చిన ఇద్దరు చనిపోయారు. చిన్న వయసు లాల్పాష్తో పోయారే. చూశారుగా, నేను చెప్తే విన్నారా? ఇదంతా తను చేసిన పనే. వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి వెళ్ళినందుకే 2 ప్రాణాలు బలయ్యాయి. అలాంటిది మీరు పూజ జరిపిస్తామంటున్నారు. ఇంకా ఏం జరుగుతుందో ఆలోచించండి. వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి ఎవరు సిద్ధపడినా వాళ్లకి తన వల్ల చిక్కులు ఎదురవుతున్నాయి. దైవశక్తిని మించి ఆత్మకు అంత శక్తి ఉంటుందా? చంద్రముఖి విషయంలో వేటయ్య చేసిన పాపానికి అతడి కులదైవమే వాణ్ణి శిక్షించి ఆ ద్వారాలను మూసేసిందని మా పూర్వీకులు చెప్పారు. అక్కడ వెలుతురు వచ్చేంత వరకు చంద్రముఖి శక్తికి ముందు ఏ శక్తికి బలం చేయకూడదు. దయచేసి ఇక మీదటైనా గుడిని శుభ్రం చేస్తాము, పూజ జరిపిస్తామని చెప్పకుండా వెంటనే మీ ఊరికెళ్ళండి. అమ్మా, వాళ్ళ కుటుంబానికి ఏమైనా? తప్పకుండా చేద్దాం. రండి రండి, కూర్చోండి. తెలుసో తెలియకో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది. గుడి పని మీద వచ్చినా ఒక చిన్న పూజ చేసి మనం ఇంటికి వచ్చి ఉండాల్సింది. అలా చేయకపోవడం తప్పే. నువ్వు చెప్పేది కరెక్టే. వెంటనే ఓ పంతులు గారిని రమ్మని పూజకి ఏర్పాటు చేస్తాను. పంతులు గారు రారు సార్. ఏ? సొంత ఇల్లు అయితేనే వస్తాడయ్యా. ముందు పత్రాలు రాసుకుందాం, అప్పుడు నేను తీసుకొస్తాను లేదో చూడండి. నేను ఆయన తీసుకొస్తాను. అదేం కుదరదు. ఎవరు పిలిచినా తీసుకొచ్చేశారు. స్వామీజీని తీసుకొచ్చేశారు. అందరూ త్వరగా రండి. ఇంత ఫాస్ట్ గా అయ్యో, కూడా మార్చుకోలేదురా. అంతలోనే లోటు దిగిందా? ఏమయ్యా, ఏమిటయ్యా ఈ మూట? అవును, స్వామీజీని కదా తీసుకొస్తాను. ఇదేదో సేమ్యా మూటలా ఉందేంటి? అయ్యో అయ్యో రే, నేను నీకేం పాపం చేశాను రా? ఎక్కడో కొట్టుబెట్టుకుని బతుకుతున్నా నన్ను మళ్ళీ మళ్ళీ పిలుచుకొచ్చి ఇరికిస్తావెందుకురా? వద్దురా వద్దురా, దయచేసి వదిలే. నేను ఈ ఆటకి రాను.
మిస్టర్ బసవయ్య ఏంటమ్మా క్యాచ్ దిస్ పురుగు. ఇలా చూడు, ఇప్పుడు తిన్నగా లోపలికి వెళుతున్నావు. ఎప్పట్లాగే గజ గజ పచ్చ పచ్చ అని అబద్ధం మంత్రం చెప్పి డబ్బులు తీసుకుని కలకత్తా దొబ్బేస్తున్నావు. అర్థమైందా? చెప్పేది బాగా విను. ఇంకో విషయం ఏంటది? లోపల ఏం చూసినా నీ నుండి ఎలాంటి రియాక్షన్ రాకూడదు. బ్లాంక్ గా ఉండాలి. ఎలా ఉండాలి? బ్లాంక్ గా ఉండాలి. కరెక్ట్. ఏమే డబ్బులు రండి రండి, వచ్చి నా పక్కనే ఉండండి, బిర్యానీ పెడతాను. ఏమయ్యా, నువ్వు ముగ్గేసేప్పుడు నేనేమైనా అడుగున్నారా? లేదు.